హాయ్ అండి, నమస్తే. నేను మీ పూజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ చిన్నీదేవ్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని చూపిస్తాను. మనకు టైం లేనప్పుడు లేదా లంచ్ బాక్స్లోకి ఈ రైస్ రెసిపీని చేయండి, చాలా బాగుంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి చిటికెడు పసుపు వేసి ఒక 2 మీడియం సైజు ఉన్న బంగాళాదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు వేసి ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక 2 బీన్స్ని, మీడియం సైజు ఉన్న ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక ఇప్పుడు ఒక పండిన టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇక టమాటాలు కొద్దిగా మగ్గాక మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులో స్పైసెస్ని వేసుకోవాలి. మీరు కారం కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే దీంట్లోకి మనం మిరియాల పొడి కూడా వాడతాం కాబట్టి. ఇక 2 స్పూన్స్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ లేదా కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి వల్ల మనం తినే ఫుడ్ డైజెషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. గ్యాస్, కడుపుబ్బరం వంటి ప్రాబ్లమ్స్ ఉండవు. జలుబు, దగ్గు ఉన్న వాళ్ళకి మంచి మెడిసిన్, అండ్ దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆలూని వేసుకొని దీంతో పాటుగా ఎవరెస్ట్ గరం మసాలాని ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ గరం మసాలా ఈ రైస్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇక దీంట్లో మనం ఎలాంటి సాసెస్ కూడా వాడము. చాలా అంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ఆయిల్లో ఈ స్పైసెస్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఉడికించుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు అనగా ఒక 250 to 300 గ్రామ్స్ వరకు రైస్ని వేస్తున్నాను. ఇలా రైస్ని ఒకసారి బాగా కలిపాక మీరు టేస్ట్ చూసుకొని ఇక దీంట్లోకి ఇంకా కొద్దిగా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం మనం వండుకున్న అన్నాన్ని కాస్త చల్లారాక వాడుకోండి. అప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే మెత్తబడిపోతుంది. నేను ఇక్కడ రైస్ని పొడి పొడిగా వండుకున్నాను కాబట్టి కాస్త వేడిగా ఉన్నప్పుడే వేసేసాను. మీరైతే అన్నం మొత్తం చల్లారాక వేసుకోండి, రైస్ యొక్క స్ట్రక్చర్ కూడా బాగుంటుంది. ఇక దీంతో పాటుగా కొద్దిగా కొత్తిమీర, పుదీనాని చల్లుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్ట్గా, సింపుల్గా, త్వరగా అయిపోయే రైస్ అయితే అయిపోయింది. లంచ్ బాక్స్లోకైనా టైం లేనప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. త్వరలోనే నేను స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం, ముఖ్యంగా 3 to 5 years ఉన్న పిల్లల కోసం లంచ్ స్నాక్స్లోకి హెల్దీ అండ్ టేస్టీ ఇంట్లోనే చేసుకునే రెసిపీస్ని మీతో షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.